गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनाम् उपमस्त्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पतान् शृण्वन्नोतिभिः सीदसाधनो श्रीमन्महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रिजवतु श्रीमहासरस्वत्यै नमः। हरिः ओं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्री रमा समेत सत्यनारायण स्वामी देवताभ्यो नमः। ఈ యొక్క రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులకు వచ్చిన భక్తాదులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు నవ్విస్తూ సుఖ సంతోషాలతో వర్ధిల్లా అని చెప్పి మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా కోరుకోవడం జరుగుతూ ఉంది. సరే, ఈ పంచాంగ శ్రవణం అనేది చాలామంది ఏమనుకుంటారంటే ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాము, మన యొక్క రాశులకు మన యొక్క నక్షత్రాలకు ఏ విధమైన ఆదాయ వ్యయాలు ఉన్నాయి, ఏ విధమైన రాజ్య పూజ్యాలు ఉన్నాయి, ఇవి కనుక్కుంటే దానికి చాలామంది అడుగుతుంటారు బ్రాహ్మణులను. అది కాదు ఈరోజు పంచాంగం ఆకరణ్యతాం. పంచాంగ శ్రవణం అంటే తిథి వార నక్షత్ర యోగాల వల్ల మరియు ఈ యొక్క సంవత్సరంలో రాజాది నవనాయకుల యొక్క వీక్షణ ఏ విధంగా ఉంది అని తెలుసుకుంటే దానికోసమే ఈ పంచాంగ శ్రవణం అనేది మనం చేస్తూ ఉంటాం అన్నమాట. పంచాంగము, పంచ అంటే ఐదు అంగములతో కూడుకున్నదే ఈ పంచాంగము. తిథి వార నక్షత్ర యోగ కరణములు. తిథేశ్చ శ్రియమాప్నోతి. ఈ దినము పంచాంగ శ్రవణము ఈ తిథి రోజు చేసుకోవడం వల్ల మనకు సంపదలు అనేటివి చేకూరుతాయన్నమాట. అంతేకాకుండా వారాద్ ఆయుష్యవర్ధనం. ఈ యొక్క వారం రోజు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆయు వృద్ధి, ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రం వల్ల మనకు సంభవించిన సమస్తమైన పాపములన్నీ కూడా నశించిపోతాయని చెప్తూ ఉన్నారు. యోగాద్ రోగ నివారణం. మంచి యోగములో ఈ యొక్క పంచాంగ శ్రవణం వినడం వల్ల రోగాలు నశిస్తాయని చెప్తున్నారు. కరణాత్ కార్సిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. కరణం వల్ల కార్సిద్ధి, అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్తున్నారన్నమాట. అంతేకాకుండా గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం. గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో ఆ ఫలితము, ఆవును దానం చేస్తే ఎంత ఫలితమో ఆ ఫలితం అంతా కూడా ఈ యొక్క ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసుకోవడం వల్ల ఆ యొక్క కోరికలన్నీ మనకు నెరవేరుతాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఉగాదికి ఇంకొకటి ఉందన్నమాట. ఉగాది దినము, అక్షతృతీయ, తర్వాత విజయదశమి, కార్తీక శుద్ధ పాడ్యమి అర్ధము రోజు, 3.5 రోజులకు ఏ యొక్క వారవర్జాలు కానీ ముహూర్త దోషాలు కానీ ఏవే కానీ మనకు ఉండవన్నమాట. అటువంటివన్నీ ఈ యొక్క పంచాంగ శ్రవణంలో ఈ దినం చేసుకోవడం వల్ల మనకంతా కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఈ పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరము. పరాభవ నామ సంవత్సరం అంటే అందరూ కూడా పరాభవం అంటే కనుక అపజయం కలగడమని, అనుకున్నవన్నీ నెరవేరకపోవడము, ఇవన్నీ అనుకుంటూ ఉంటారన్నమాట. తప్పు. పర అంటే కనుక ఆదిపరాశక్తి. ఇప్పుడు మనం ఏం చెప్తుంటాం, పరదేవత. పరదేవత అంటే ఇంకా ఆ పైన దేవతలు ఎవరు లేరు, అటువంటి శక్తి స్వరూపినే పర. భవ అంటే కనుక ఈశ్వరుడు. మనకు ఈశ్వరునికి 8 నామాలు ఉన్నాయి. భవాయి దేవుడు, శర్వాయి దేవుడు, ఈశాన దేవుడు, పశుపతే దేవుడు, రుద్రదేవుడు, ఉగ్రదేవుడు, భీమదేవుడు, మహతోదేవుడు అని 8 మంది రుద్రస్వరూపాలు, అష్ట ఈశ్వర స్వరూపాలతో ఉంటాయన్నమాట. ఆ యొక్క దాంట్లో మొట్టమొదటి భవ. పరాభవ అంటే కనుక అమ్మవారితో కూడుకున్న ఈశ్వరునితో మనకు చిద్విలాసం అంటారు. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. ఆ రెండు కలిసిన శక్తే ఈ యొక్క పరాభవం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, దీర్ఘం ఎక్కడైతే అకారాంతం వస్తుందో అక్కడ అమ్మవారు వస్తుందని. శివ అంటే ఈశ్వరుడు, శివ అంటే అమ్మవారు, భవ అంటే ఈశ్వరుడు, భవ అంటే అమ్మవారు. అందుకనే మనకు శివాని, భవాని, శర్వాణి
మనకు ఆ అనే దాంతో శివపార్వతుల యొక్క చిద్విలాసమే ఈ యొక్క పరాభవనామ సంవత్సరం. సరే, ఆ వారి యొక్క చిద్విలాసం అంతా కూడా దేవతల యొక్క చిద్విలాసం కానీ, దేవతల యొక్క రూపాలు కానీ, దేవతల యొక్క స్వరూపాలు కానీ, దేవతల యొక్క వృత్తాంతాలు, జన్మ వృత్తాంతాలు దేనికి? లోక కళ్యాణార్థం కోసమే ఇవన్నీ జరిగేదన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం లోకం సుభిక్షంగా ఉంటుందనే దానికి ఈ పరాభవనామ సంవత్సరం పేరులోనే మనకు కలుగుతూ ఉందన్నమాట. సరే, పరాభవనామ సంవత్సరంలో ఈ పంచాంగములో ప్రధానమే తెలుసుకోవాల్సింది ఏమన్నా అంటే రాజాది నవనాయక లక్షణం. అంటే 9 మంది ఉంటారన్నమాట. మొట్టమొదటి వాడు రాజు, రెండవ వాడు మంత్రి, మూడవ వాడు సేనాధిపతి, 4 మేఘాధిపతి, 5 అర్ఘ్యాధిపతి, 6 సస్యాధిపతి, 7 ధాన్యాధిపతి, 8 రసాధిపతి, 9 నీరసాధిపతి. వీళ్ళు 9 మంది నవనాయకుల లక్షణమే ఈ యొక్క పంచాంగ శ్రవణంలో ఉండే 9 మంది నాయకులు. సరే, ఈ సంవత్సరానికి రాజు ఎవరప్ప అంటే గురువు. ఇదంతా కూడా ఎట్లా మనం నిర్ణయం చేసుకునేదంటే ఏ సంవత్సరం మనకు ఉగాది వస్తుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి వాడే మహారాజు అన్నమాట. ఈ సంవత్సరం ఉగాది మనకి ఎప్పుడు వచ్చింది? గురువారం వచ్చింది, బేస్తవారం. ఈ గురువారానికి అధిపతి బృహస్పతి, గురువు. గురువు అధిపతి కాబట్టి ఈ సంవత్సరానికి రాజు కూడా గురువే. సరే, గురువు శుభగ్రహం, గుర్తుపెట్టుకోండి, గురువు శుభగ్రహం. మంత్రి వచ్చేసి కుజుడు పాపగ్రహం. సేనాధిపతి చంద్రుడు శుభగ్రహం. మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి వీళ్ళిద్దరు కూడా చంద్రుడే, శుభుడే. తర్వాత సస్యాధిపతి గురువు, శుభుడే. ధాన్యాధిపతి బుధుడు, శుభుడే. రసాధిపతి శని, పాపి. నీరసాధిపతి గురువు, శుభుడు. అంటే 9 మంది నవనాయకుల్లో 7 మంది శుభగ్రహాలు ఉన్నాయి, 2 పాపగ్రహాలు ఉన్నాయన్నమాట. ఎక్కువ శుభగ్రహాలు ఏవైతే ఉంటుందో అదే మనకు అత్యధిక ప్రాధాన్యమై కూడి ఉంటుంది సంవత్సరం అంతా కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ సంవత్సర ఫలితంలో 7 మంది శుభగ్రహాలతో కూడుకొని 2 పాపగ్రహాలతో కూడుకొని ఈ సంవత్సరం ఉంది. కాబట్టి రాజలక్షణంలో కూడా ఈ సంవత్సర యోగం కూడా బాగా ఉంటుందని చెప్తారన్నమాట. సరే, గురువు అనేవాడు నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహం అన్నమాట. అంటే ఎలాంటి దోషాలు లేకుండా, ఎలాంటి అపకీర్తులు లేకుండా ఉండేవాడు ఎవరంటే నవగ్రహాల్లో ఒక గురువే అన్నమాట. అటువంటి గురువు రాజు అయినాడు. కాబట్టి ఈ సంవత్సరానికి నల్లరేగడి పంటలు, ఎర్రరేగడి పంటలు, అంటే ఆ యొక్క భూములంతా కూడా బాగా పండుతాయన్నమాట. అంటే మనకు అందరూ ప్రశ్నించేది ఏమి? స్వామి, ఈ సంవత్సరం ఏ యొక్క పంటలు, ఏ యొక్క భూముల్లో నేలలు పండుతాయి స్వామి బాగా అంటే ఎర్రరేగడి భూములు, నల్లరేగడి భూములు బాగా విస్తారంగా పండుతాయన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క నల్లరేగడి, ఎర్రరేగడి పంటలతో పాటు ఈ సంవత్సరంలో పండే ధాన్యం ఏది అంటే, ఇప్పుడు మనము స్వామి ఏ ధాన్యం వేసుకుంటే బాగా పండుతుంది, మాకేది లాభప్రదంగా ఉంటుందంటే కనుక ఈ సంవత్సరము శనగలు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, తర్వాత అపరాలు, మిరియాలు కానీ, ఆవాలు కానీ, నువ్వులు కానీ, తర్వాత ఇవన్నీ కూడా మనకు బాగా పండేదానికి అవకాశం ఉంది. తర్వాత చంద్రుని ఆధిపత్యంతో మేఘాధిపతి అయినాడు కాబట్టి వరి, గోధుమలు కూడా బాగా పండుతాయన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు బాగా పండే పంటలు వరి కానీ, గోధుమలు కానీ, శనగలు కానీ, కందులు కానీ, మిర్చి కానీ, పత్తి కానీ, మిరియాలు, ఆవాలు, నువ్వులు. అంతేకాకుండా రసాధిపతి శని అయినాడు కాబట్టి బాగా నూనెలు అంటే మనకు సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, ఏ నూనెలైనా సరే నూనెలు అత్యధికమైన ధరలో ఉంటాయన్నమాట ఈ సంవత్సరం. సో పంటలు ఈ విధంగా ఉంటాయి. తర్వాత మనకు వర్షం విషయం వస్తే 4 కుంచముల వర్షం ఉంటుందన్నమాట. అంటే మనకు 2.5 కుంచాలు కనుక దాటి వర్షం కనుకుంటే ఆ సంవత్సరం సుభిక్షం. ఇప్పుడు మనం బోర్ వేస్తాం ఇంట్లో, లేదు పంటలో కానీ 1.5 ఇంచి నీళ్లు పన్నాయి స్వామి అని చెప్తుంటారు. 2 ఇంచులు పన్నాయని, 1.5 ఇంచి దాటి కనుక నీరు పడితే అది విశేషమైన ఆ భూమిలో బాగా నీళ్లు ఉన్నాయని. అట్లా ఈ సంవత్సరం 4 కుంచముల వర్షం పడుతుందన్నమాట. ఆ 4 కుంచాలని 4 భాగాలు చేస్తే 16 వీసముల పంట. 16 వీసముల ఆ వర్షంలో 12 వీసముల వర్షము భూమి మీదే పడుతుందన్నమాట. మీరు అనొచ్చు స్వామి యొక్క వర్షము 16 వీసములో 12 వీసాలు భూమి మీదే కాకుండా సముద్రంలో పడితే నదీనాం సాగరోగతి. మనకు వర్షాలు పడి మనకు కావాల్సిన పంటలకు కావాల్సిన నీరంతా ఉండి మనం తాగేదానికి తినేదానికి అంతా కూడా నీరై ఆ మిగతా నీరు ఏదైతే ఉందో ఆ నీరు సముద్రంలో కలిస్తే సంతోషం. కానీ మొట్టమొదట సముద్రంలో నీరంతా పడి ఆ సముద్రం నీరు కనుక తిరిగి మనకు వస్తే అది చాలా దురదృష్టకరం. అవే మనకు ఇవంతా తుఫాన్లు వచ్చేది, ఇవన్నీ కూడా వాయుపీడనం, అల్పపీడనం ఇవన్నీ అంటూ ఉంటారు కదా.
అవన్నీ కూడా మనకు కారణం ఏమిటంటే సముద్రంలో వర్షాలు పడితేనే అట్లుండేది. కాబట్టి ఈ సంవత్సరం 12 వీసముల పంట మన భూమి మీదే పడుతుందన్నమాట వర్షం. కాబట్టి వర్షం కూడా బాగా మంచిగా పడుతుంది, మనకు సస్యశ్యామలంగా ఎలాంటి దుర్భిక్షం లేకుండా సుభిక్షంగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ సంవత్సరము గ్రహణాల విషయంకి వస్తే ఏ గ్రహణాలు మనకు లేవు. భారతదేశంలో ఏ గ్రహణము ఈ 12 నెలలు మనకు కనపడవు. తర్వాత పుష్కరాల కనుక వస్తే మనము యమునా నదికి పుష్కరాలు వస్తాయన్నమాట. గురువు ఒక్కొక్క రాశిలోకి మారుతూ పోతే ఒక్కొక్క పుష్కరాలు వస్తూ ఉంటాయన్నమాట. మనం ఇక్కడ పుష్కరాలు ఆచరిస్తాం, ఉత్తరాది వాళ్ళు కుంభమేళను ఆచరిస్తారన్నమాట. సరే, మనకు యమునా నదికి పుష్కరాలు ఎప్పుడు వస్తాయప్ప అంటే 25వ తేదీ మే 25 రాత్రి 2:10 పుష్కరాలు ప్రారంభమవుతాయి బృహస్పతికి. కాబట్టి అంత అర్ధరాత్రి ప్రారంభమవుతాయి. కాబట్టి 26వ తేదీ పగల నుంచి జూన్ 6వ తేదీ వరకు మనకు యమునా నది పుష్కరాలు ఉంటాయన్నమాట. ఎప్పటి నుంచి? 26/5/2026 నుంచి 6/6/2026 వరకు ఉంది. కేవలం గుర్తుపెట్టుకోండి, కొన్ని పంచాంగంలో మాత్రమే 26వ తేదీ కాకుండా జూన్ 3వ తేదీ ప్రారంభమై 12 రోజులు పుష్కరాలు ఉంటాయని చెప్పి ఒక్కొక్క పంచాంగంలో వ్యత్యాసం ఇచ్చినారు. మరి ఎందుకు ఇచ్చినారో మనకు తెలియదు. కలవు వెంకటనాయక, కలియుగంలో ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి అన్నమాట. తిరుమల పంచాంగము కొన్ని ప్రామాణికమైన పంచాంగాలంతా కూడా 26వ తేదీ ప్రారంభమై 6వ తేదీ ముగింపు అని చెప్పి ఇచ్చినారన్నమాట. సరే, ఈ యమునా నది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంటే మనం వింటుంటాం చార్ధామ్ యాత్ర అని. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఆ యమునోత్రి దగ్గరే యమునా నది ప్రారంభమై 1200 కిలోమీటర్లు ఆమె నీటి ప్రవాహం చెంది మనకు సముద్ర గమనంలోకి కలుస్తూ పోతుందన్నమాట. కాబట్టి ప్రధానమైనది ఏమిరా అంటే యమునోత్రి దగ్గర చేయడము. తద్వారా తర్వాత ఉత్తరప్రదేశ్లో మనకు మధుర కృష్ణ పరమాత్ముని యొక్క స్థానం అనమాట. ఆ మధురా నది దగ్గర, ఆగ్రా దగ్గర అంతా కూడా ఈ యొక్క యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ పోయి మనము ఆ యొక్క గంగాదేవి స్నానం చేయడం వల్ల మనకు సమస్తమైన పాపాలు పోతాయని చెప్పి మనకు చెప్పినాను. ఇది పుష్కరాల యొక్క నిర్ణయం. తర్వాత ఈ సంవత్సరం మౌఢ్యాలు మూఢం వచ్చిందని చెప్తుంటారంటే మనకు పెండ్లి పేరంటాలకంతా కూడా కావాల్సింది ఏదంటే మంచి రోజులు. అటువంటి మంచి రోజులు లేనే కాలాన్ని ఏమంటారంటే మూఢం అంటారనమాట. ఈ సంవత్సరం మనకు అధిక మాసము ఆషాఢ మాసం. ఆషాఢ మాసం ఎప్పుడైతే వస్తుందో ఆషాఢ మాసంలో గురుమౌఢ్యం అనేది వచ్చింది. కాబట్టి మనకు ఒక రకంగా మంచిదే. అంటే ఆషాఢ మాసంలో ఎట్లా పెళ్ళిళ్ళు చేసుకోం మనం. కాబట్టి ఈ యొక్క గురుమౌఢ్యం అనేది ఆషాఢ మాసంలో వచ్చి శ్రావణ శుద్ధ తదియ వరకు ఉందన్నమాట. అంటే నాగుల చవితి పండగ ముందు రోజు వరకు, పనిగౌరి వ్రతాలు చేసుకుంటే రోజు వరకు మనకు మూఢం ఉంది. కాబట్టి గురుమౌఢ్యం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి శుక్రమౌఢ్యం అనేది ఆశ్వీజ మాస శుద్ధ సప్తమి వదులుకొని బహుళ పాడ్యమి వరకు, అంటే మనకు ఖచ్చితంగా చెప్పాలంటే ఒక వారం దినాలు శుక్రమౌఢ్యం ఉంది ఈ సంవత్సరంలో అంతే. అప్పుడు కూడా మనకు పున్నం వరకు ఎలాంటి అమ్మవారిని కలశ స్థాపన చేసిన తర్వాత ఆ యొక్క 10 దినాలు ఏమి కూడా మనం శుభకార్యాలు చేయం. కాబట్టి శుక్రమౌఢ్యం కూడా మనకి ఎలాంటి ఇబ్బంది కలిగించిన పరిస్థితి లేదు. ఈ సంవత్సరం మే 15వ తేదీ నుంచి అధిక మాసం, అంటే ఒక మాసం ఎక్కువ 12 నెలలకు కానీ 13 నెలలు వచ్చినాయి. ఇప్పుడు అధిక మాసం ఒక నెల ఎక్కువ వచ్చిందన్నమాట. కాబట్టి అధిక మాసము, ఆషాఢ మాసము, పుష్యమాసం ఈ 3 నెలలు శూన్యమాసాలు తక్కిన రోజులన్నీ కూడా అన్ని శుభకార్యాలకు అనువైన స్థలంగా, అనువైన రూపంగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ సంవత్సరము కర్తరి, మనకు నిజ కర్తరి అంటారనమాట. అంటే ఒక భూమి తోగాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, తర్వాత ఆ కట్టిన ఇంటిని గృహప్రవేశం చేయాలన్నా దీనికంతా కూడా కర్తరి అనేది లేకుండా చేసుకోవాలన్నమాట. దాన్ని నిజ కర్తరి అంటారు. మనకి ఈ సంవత్సరం మే 11వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు, అంటే 18 రోజులు మనకు 18 రోజులు. మే 11వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు 18 రోజులు మనకు కర్తరి అనేది ఉండడం వల్ల ఇంటి సంబంధమైన ఏ శుభకార్యాలు కూడా ఆ రోజుల్లో మనం చేయకూడదన్నమాట. కాబట్టి కర్తరి విషయమైంది, మౌఢ్య విషయమైంది, తర్వాత మనకు పుష్కర విషయమైంది. తర్వాత ఈ సంవత్సరం కూడా సంక్రాంతి జనవరి 15వ తేదీ శుక్రవారం రోజే సంక్రమణ పుణ్యకాలం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే 14వ తేదీ రాత్రి 2 గంటలకు మనకు ఈ యొక్క సంక్రమణ పురుషుడు ప్రారంభమవుతూ ఉన్నాడు. కాబట్టి మనకు మకర సంక్రమణ పర్వణ పుణ్యకాలము సంక్రాంతి పండుగ అనేది జనవరి 15, 2027వ సంవత్సరము మనకు వస్తూ ఉందన్నమాట. అంతేకాకుండా ఈ మకర సంక్రమణ పర్వణ పుణ్యకాలంలో వచ్చే సంక్రమణ పురుషుడు అనేవాడు మహిషము, దున్నపోతు మీద ఈ సంవత్సరము వస్తూ ఉన్నాడనమాట. ఆ మహిషం అనేది ఏమి,
యమధర్మరాజు యొక్క వాహనం. కాబట్టి ఎవరైతే దైవానుగ్రహం లేనివారు, దైవనామస్మరణ చేయనివారు, ఇవన్నీ అంటే దైవ కార్యాలు ఎవరైతే ఏం చేయరో వారికి అందరూ కూడా యమదండనులు. అంటే ఏ కాలంలో ఏ ఇబ్బందులు రావాలన్నా ఆ ఇబ్బందులను కూడా కలిగించేవాడు ఎవరు అంటే మకర సంక్రమణ పరవన పుణ్య పురుషుడు అనమాట. ఆయన మనకేం చెప్తున్నారు, ఆయన అంటే మహిషం దున్నపోతు మీద వస్తున్నాడు కాబట్టి తద్వారా మనకు అవన్నీ కూడా పాడి పంటలు కూడా ఈ అక్టోబర్ నవంబర్ కాలంలో కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సరే, మనకి ఇది సంవత్సర కాలంలో వచ్చే అంటే మూఢాలు ఎప్పుడున్నాయి, పుష్కరాలు ఎప్పుడున్నాయి, కర్తెర ఎప్పుడుంది, ఏ శుభకార్యాలు ఎప్పుడు చేయవచ్చు, సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, ఏ పుణ్యకాలం ఎప్పుడు, అంతా కూడా మనకు ఇప్పుడు తెలుసుకోవడం అయిందనమాట. రాజాది నవనాయకులు ఏ యొక్క రాజు ఎవరున్నారు, మంత్రి ఎవరు కూడా మనం తెలుసుకున్నాం. ఏ పంటలు పండుతాయి బాగా అనే దాన్ని తెలుసుకున్నాం. ఏ ధాన్యం బాగా ధర వస్తుందని చెప్పి కూడా తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనకు రాష్ట్రాది ఫలాలు చూచే చోళ అశ్విని, లీలు లేలో భరణి, ఆ కృత్తికా నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తిక 1వ పాదము అంతా కూడా మేషరాశి. ఈ మేషరాశి వారికి 14 రూపాయల ఆదాయము, 11 రూపాయల వ్యయం. ఒక పంచాంగం ఇచ్చినాడు. విశేషమైన పంచాంగాలంతా కూడా 11 రూపాయల ఆదాయం, 5 రూపాయల ఖర్చు అని చెప్పి ఇచ్చినారు. అంటే 11 రూపాయల ఆదాయం వచ్చి 5 రూపాయల ఖర్చు వస్తే మనకు 6 రూపాయలు మిగులుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మేషరాశి వారికి అంతా కూడా ఇప్పుడు ఏలినాటి శని ప్రారంభమైందనమాట. అంటే ఏలినాటి శని ప్రారంభమై మధ్య శని, అంత్య శని, ఈ 2 శనులు నడిచేవానికి లాభశని అంటారనమాట. ఇప్పుడు ఈరోజు సాయంకాలం 5:40 నుంచి మేషరాశికి, మీనరాశికి, 2 రాశుల వారికి కూడా శని లాభకారకుడై అత్యంత శుభప్రదంగా జరుపుతుందన్నమాట. కాబట్టి మేషరాశి వారికి అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ ఊ ఏ, ఆ ఈ ఊయల ఈ ఊ ఏ అనే అక్షరాలు ఉండేవారు. కృత్తిక 2, 3, 4 పాదాలు. ఏమ్మా ఓ వా వి వు రోహిణి నక్షత్రం ఉండేవారు. వేవో అంటే మృగశిర నక్షత్రం ఉండేవారు. అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా కూడా వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి 5 రూపాయల ఆదాయము, 14 రూపాయల ఖర్చు. 5 రూపాయల ఆదాయము, 14 రూపాయల ఖర్చు. అంటే 9 రూపాయలు వ్యయంలో ఉందన్నమాట. తర్వాత క కి అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు. కు ఖంగచ్చ, కు అనే అక్షరము, ఖ జ్ఞ చ ఈ అక్షరాలు ఉండే ఆరుద్ర నక్షత్రము. కేకో హ పునర్వసు నక్షత్రం. ఈ 3 వచ్చేసి మిథున రాశి. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు అనమాట. ఈ మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరము 8 రూపాయల ఆదాయం, 11 రూపాయలు ఖర్చు, 3 రూపాయలు వ్యయం ఖర్చులో ఉందన్నమాట ఈ సంవత్సరం. తర్వాత హ హి అనే అక్షరము అంటే పునర్వసు నక్షత్రంలో 4వ పాదము. తర్వాత డీడు డేడో పుష్యమి, హోహే హోడ అంటే మనకు పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం. ఈ మొత్తం అంతా కూడా మన కర్కాటక రాశి అవుతుందన్నమాట. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ సంవత్సరం చంద్రునికి కర్కాటక రాశి వారికి 2 రూపాయల ఆదాయం, 11 రూపాయల ఖర్చు. అంటే 9 రూపాయలు వ్యయంలో ఉందన్నమాట. తర్వాత మోట టీటు పుబ్బ, మామి మూమే మఖ. తర్వాత టేటో పాపి ఉత్తర టే అంటే పుబ్బా నక్షత్రము, ఉత్తర 1వ పాదము, మఖ నక్షత్రం. ఇవంతా కూడా సింహరాశి. సింహరాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరము 5 రూపాయల ఆదాయము, 5 రూపాయలు వ్యయం. అయితే సింహరాశి వారికి అష్టమ శని నడుస్తూ ఉందన్నమాట. సింహరాశి వారికి అష్టమంలో ఆయుష్స్థానంలో శని నడుస్తున్నాడు. తర్వాత దానికి ఏం చేసుకోవాలని చెప్తానంటే 5 రూపాయల ఆదాయము, 5 రూపాయల వ్యయం. సింహరాశి వారికి కూడా బాగుంటుంది. అయితే అష్టమ శని వల్ల ఆయుష్కు, ఆరోగ్యానికి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. దానికి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత టో పా పి అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు. ఏమ్మా పు ష న ఢ హస్తా నక్షత్రం ఉండే 4 అక్షరాలు. తర్వాత చిత్త పే పో అంటే మనకు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఇదంతా కూడా కన్యారాశి. కన్యారాశి వారు కూడా 8 రూపాయల ఆదాయము, 11 రూపాయల ఖర్చు. అంటే 3 రూపాయలు అది కూడా ఖర్చులో ఉందన్నమాట. తర్వాత రా రి
చిత్తా నక్షత్రం 3-4 పాదాలు. తీతు తేతో స్వాతి నక్షత్రము. రూరే రోత. ఈ యొక్క చిత్తా నక్షత్రం యొక్క 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 3 పాదాలు అంతా కలిపితే తులారాశి అవుతుంది. ఈ తులారాశి వారికి 5 రూపాయల ఆదాయము, 14 రూపాయల ఖర్చు. వీరు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. తర్వాత విశాఖ 4వ పాదము అంటే తీతు తేతో తో అనే అక్షరము. నాని నూనె అనురాధ నక్షత్రము. నోయ ఈయు జ్యేష్ఠ నక్షత్రం అంటే విశాఖ 4వ పాదము, జ్యేష్ఠ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు. ఇవంతా కూడా వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 11 రూపాయల ఆదాయం, 5 రూపాయలు వ్యయం. వృశ్చిక రాశి కూడా బ్రహ్మాండంగా ఉందన్నమాట. తర్వాత మనకు మూలా నక్షత్రం అంటే ఏయో బాబి, ఏయో బాబి, బూధ బాఢ పూర్వాషాఢ. తర్వాత బేబో జాజి ఉత్తరాషాఢ. బే అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం అంతా కూడా మనకు ధనువు రాశి అవుతుందన్నమాట. ధనువు రాశి వారికి కూడా ఈ సంవత్సరం 14 రూపాయల ఆదాయము, 11 రూపాయలు ఖర్చు, 3 రూపాయలు ఆదాయంలోనే ఉందన్నమాట. తర్వాత బో జా జి జూ జే జో క. తర్వాత గ గి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలంతా కూడా మకర రాశి. మకర రాశికి అధిపతి శని. మకర రాశి వారికి 2 రూపాయల ఆదాయం, 8 రూపాయలు ఖర్చు, 6 రూపాయలు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మకర రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం అనేది చాలా విశేషంగా ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీనరాశికి మకర రాశికి 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గురుబలం అనేది విశేషంగా ఉంది కాబట్టి ఈ గురువు అనేవాడు చాలా యోగప్రదంగా ఉంటుందన్నమాట. తర్వాత గు గే, గాగి గూగే, గూగే అనే అక్షరాలు. గోస సీసు. తర్వాత ఉచ్చందాద, ఉచ్చంజాద. మనకు ధనిష్ట నక్షత్రం 2, 3 పాదాలు పోతే 3, 4 పాదాలు, శతభిష నక్షత్రము. తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం, శేషో ద. ఈ 3 నక్షత్రాల వరకు కూడా అంతా కూడా కుంభరాశి. కుంభరాశి వారికి అధిపతి శని మహాత్ముడు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏమాత్రము బాగలేనిదైనా పరిపూర్ణంగా ఉందంటే ఇది కుంభరాశే. ఆ రాశి వారికి 2 రూపాయల ఆదాయము, 8 రూపాయల వ్యయమే కాకుండా ఏలినాడు శని అంచెంలో ఉన్నాడు అనమాట. అంచె శని చాలా చెడ్డ శని అనమాట. అందుకనే ద్వాదశాష్టమ లగ్నస్థు 12 కానీ లగ్నములో కానీ అష్టములో శని కనుక నడుస్తే ధనక్షయము, ప్రాణహాని, మానహాని, స్థానభ్రంశం ఇవన్నీ కూడా కలిగిస్తాడని చెప్పినాడు. తర్వాత మనకు ది అనే అక్షరము, దుష్యంజాధ ఉత్తరాభాద్ర నక్షత్రము, దేదో చాచి రేవతి నక్షత్రం. ఇవన్నీ కూడా మీనరాశి. ఈ మీనరాశి వారికి 14 రూపాయల ఆదాయము, 11 రూపాయలు ఖర్చు, 3 రూపాయల ఆదాయం ఉందన్నమాట. అంతేకాకుండా మీనరాశి వారికి ఈ సంవత్సరము రాజశని ఏదైతే శని ఉందో లాభకారకుడై ఉన్నాడు కాబట్టి ఈ ఏలనాడు శని అంతే మధ్యమ శనిలో లాభంలో ఉండే శని చాలా మంచి చేస్తాడని చెప్పి మనకు వేదంలో చెప్పడం జరిగింది. ఇవి మనకు 12 రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది. అంటే మనకు మొత్తం చూడండి, గుర్తుపెట్టుకోండి, మేషము, వృశ్చికము, ధనస్సు, మీనము, తర్వాత సింహము, మకరం, ఈ 6 రాశులు చాలా బాగున్నాయి. వృషభము, తుల, కన్య, మిథునము, కర్కాటకము, కుంభము ఈ 6 రాశులకు సరిగ్గా లేదన్నమాట. సరిగ్గా లేదు స్వామి, మనం ఏం చేస్తే విశేషంగా ఉంటుందంటే కనుక వృషభ రాశికి, తులారాశికి ఆదిత్య హృదయం, సూర్యారాధన ఎంత బాగా చేస్తామో ఆ రాశి వారికి అంతా శ్రేష్టంగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఆదిత్య హృదయం పారాయణ 32 శ్లోకాలతో ఉంటుంది. అదంతా కూడా మనకు ఆరాధ్య ఛానల్లో మనకంతా కూడా ఆదిత్య హృదయ పారాయణ ఇవన్నీ కూడా మనకు ఇచ్చినారు. మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మొత్తం అంతా కూడా మీరు చూసుకోవచ్చు. నిత్యము ఆ పారాయణం వినడం వల్ల కానీ చేయడం వల్ల కానీ చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. సరే, నోరు తిరగని వాళ్ళు, వృద్ధులు, చేతగాని వాళ్ళు ఉంటారు. మేము అన్ని శ్లోకాలు అంత పారాయణం చేసుకోలేకపోతే ఓం భాస్కరాయ నమః, ఓం భాస్కరాయ నమః సూర్యుని ఆరాధిస్తే వారికి అంతా కూడా బాగుంటుంది. కన్యా మిథున రాశులు, కన్యారాశికి మిథున రాశికి ఆ యొక్క రాశుల యొక్క దుష్ప్రభావాలు, దుష్ఫలితాలు పోవాలంటే కనుక దుర్గాదేవిని ఎంత ఆరాధిస్తే, దుర్గా స్మరణ చేస్తే ఆ యొక్క అనుగ్రహం అంతా కూడా బాగా కలుగుతుందన్నమాట. తర్వాత సింహరాశి రాశిరీత్యా బాగుంది, కానీ కేవలము అష్టమ శని
అష్టమం ఆయుష్స్థానం కాబట్టి ఆయుష్ ఇబ్బంది అయిపోతే ఏముంటే ప్రయోజనం ఏముంది. కాబట్టి ఆ యొక్క సింహరాశి వారు, కుంభరాశి వారు, ఈ 2 రాశి వారు కూడా శనైశ్చర ఆరాధన కానీ ఈశ్వరారాధన కనుక చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. సరే, ఈ 6 రాశులు కాకుండా కర్కాటక రాశి ఉంది. కర్కటశ నిశాకర, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రునికి అధిదేవత ఎప్పుడు కూడా అమ్మవారు లలితాదేవి. లలితా సహస్రనామం కానీ, లలితా అష్టోత్తరం కానీ, లలితా త్రిశతి కానీ ఏది లేకపోతే కనీసం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉన్నా కానీ వారి సత్ఫలితాలు వస్తాయి. సరే, ఈ రాశులు కాకుండా మిగతా 6 రాశులు బాగున్నాయి కదా స్వామి, ఈ బాగున్నా మాకు జరగలేదంటూ ఉంటారు. అంటే ఏమరా అంటే ఈ 6 రాశి వారు కంప్లీట్గా ఇంకా మాకు ఈ సంవత్సరం బాగుందని చెప్పినాడు అయ్యవారు, ఇంకా మేమేం చేయాల్సిన అవసరం అని చెప్పి ఆ యొక్క రాశుల వారు ఏమి కనుక దైవనామస్మరణ చేయకుండా ఉండకూడదు. వీరంతా కూడా బాగుండే రాశులకంతా కూడా ఎప్పుడు అధిపతి గుర్తుపెట్టుకోండి విష్ణువు. ఎప్పుడైనా సరే ఒక రాశి బాగుంది అంటే కనుక పోషించేవాడు ఎవరు? విష్ణువే. కాబట్టి విష్ణువును ఆరాధిస్తే కనుక ఇంకా మిగతా 6 రాశులు అంటే ఏమి, మేష వృశ్చిక రాశులు, ధనురు మీనరాశులు, సింహరాశి వారంతా కూడా, తర్వాత మకర రాశి, ఈ రాశుల వారంతా కూడా మహావిష్ణువుని ఎంత సేవిస్తే ఆ వచ్చే శుభ ఫలితాలు ఏవైతుంటే ఇంకా అత్యంత శుభ ఫలితాలు వస్తాయన్నమాట. మనకేమి అని చెప్తుంటాం, ఏ గ్రహా అరిష్టస్థానేషు స్థితా తేషాం గ్రహాణం అత్యంత శుభఫలావాప్యర్థం. అంటే బాగలేని గ్రహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగుండేదానికి, ఏ గ్రహ శుభస్థానేషు స్థితా, ఏవైతే శుభస్థానాలుండి బాగుంటుందో తేషాం గ్రహాణం అత్యంత శుభఫలావాప్యర్థం. ఇవి అత్యంతంగా శుభ ఫలితాన్ని ఇచ్చేదానికోసము, అన్ని ఫలితాలు ఇచ్చేదానికోసం మహావిష్ణువు సేవిస్తే విశేషమైన ఫలితాలని చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మనకు ఈ యొక్క విధంగా ఆ రాశుల వారు ఆ యొక్క దేవతలను ఆరాధిస్తే మనకు సత్ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. సరే, సత్యనారాయణ స్వామి, ఇంకా సత్యనారాయణ స్వామి జన్మ నక్షత్రం ఏమి? మఖా నక్షత్రం. మఖా నక్షత్రానికి అధిపతి సూర్యుడు, సింహరాశి. కాబట్టి ఈ సంవత్సరం మనకు ఆదాయ వ్యయాల్లో స్వామివారి దేవాలయానికి 5 రూపాయల ఆదాయం, 5 రూపాయల ఖర్చు. అంటే వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అవన్నీ కూడా పుణ్యకార్యాలు. గుర్తుపెట్టుకుని దేవాలయాల్లో వేరే విధంగా డబ్బు పోదు, అదంతా కూడా పుణ్యకార్యాలు. ఈ సంవత్సరము ఒక ఏమంటారు, ఒక కళ్యాణోత్సవాలు కావచ్చు, లేదు ఇంకా విశేషమైన కార్యక్రమాలు కావచ్చు, బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అటువంటి కార్యక్రమాలకంతా కూడా ధనంతో కూడుకున్న ఖర్చే కదా. కాబట్టి ఆ ఖర్చు అనేది దాటిపోతే విశేషంగా ఖర్చు, అట్లా కాకుండా సంపాదించేదానికంటే దాటకుండా ఖర్చు పోతూ ఉందన్నమాట. కాబట్టి మన దేవాలయానికి కూడా ఈ సంవత్సరం అందవేశం చేయని చెప్పొచ్చు. తర్వాత రాజ్య ప్రభుత్వాల మీద కనుక వస్తే మనకు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అమరావతి, మన ఆంధ్రప్రదేశ్కు ఏది పట్టణం? అమరావతి. మన ఊరు అనంతపురము. ఈ ఊయ కృత్తికా నక్షత్రం మొదటి పాదము మేషరాశి. కాబట్టి మనకు 3 కూడా అంటే రాజ్యము, పట్టణము, గ్రామము 3 కూడా ఒకటే విధంగా వచ్చినాయి. కాబట్టి మనకు మన ఊరి సంబంధంగా ఏదైనా కార్యక్రమాలు నిర్వర్తించాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా, సర్వతోముఖాభివృద్ధిగా జరగాలన్నా దానికంతా కూడా మన పట్టణం బాగా విరాజిల్లుతుంది ఈ సంవత్సరం. అంటే అన్ని విధాలు కూడా మనకు అనుకున్న పనులను నెరవేరుతుంది. మేము నిన్న చాలామందిని అడిగితే మాకు వర్షం లేదు, ఒక చుక్క కూడా వర్షం పడలే అన్నారు. మనకు విపరీతమైన వర్షం పడింది బాగా. అంటే మామూలుగా శాస్త్రమే ఉగాది ముందు తొలకరి చినుకులు అని చెప్పి చినుకులు పడి భూమి అంతా కూడా శుద్ధి కావాలి, అట్లా మనకు అయిందనమాట. కాబట్టి మనకు ఆ సుభిక్షం అనేది వర్షంతోనే తేలుతుంది. ఎప్పుడైతే వర్షం బాగుంటుందో అప్పుడు పంట పండుతుంది. పంట ఎప్పుడైతే పండి కర్షకుడు బాగుంటాడో అప్పుడు రాజ్యం అంతా కూడా సుభిక్షమవుతుందని చెప్పి మనకు వేదంలో చెప్పినాడు అనమాట. కాబట్టి ఈ సంవత్సరం మనకు అన్ని విధాలు కూడా రాజకీయం కావచ్చు ఇవన్నీ కూడా బాగుంటుంది. తర్వాత ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏమరా అంటే ఈ సంవత్సరం కూడా వెండి, బంగారు విపరీతమైన ధరలు పోతాయన్నమాట. పోయిన సంవత్సరం కూడా చెప్పినాం మేము, అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ తగ్గిందనమాట. మళ్ళీ 5 నుంచి 7 లక్షల వరకు పోతుంది. మీరు రాసి పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా కూడా వెండి విశేషమైన ధర పోతుంది. బంగారు కూడా 2.5 లక్షలకు తక్కువగా పోకుండా జరిగిపోతుంది ముందుకు. అంటే బంగారు, వెండి ఎందుకంత ధరలంటే చంద్రుడు అధిపతి కావడం ఒకటి, గురువు అధిపతి కావడం ఒకటి, తర్వాత రసాధిపతి శని కావడం ఒకటి. ఇటువంటి గ్రహ సమ్మేళనం వల్ల విశేషమైన ధరలకు పోతాయన్నమాట. ఆ ధరలు పోయి ఆ యొక్క పలికేదానికోసము మనకు వ్యాపారపరంగా ఉండేవాళ్ళు కూడా జాగ్రత్తగా వహించమని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరము అక్టోబర్, నవంబర్లో యుద్ధ సంబంధమైన భయానకాలు కానీ ఉల్క అంటే మామూలుగా ఏదైనా మనకు నక్షత్ర మండలం నుంచి పడేదైనా ఉల్కలు అని చెప్తూ ఉంటారు. అటువంటి పడి ఇబ్బందులు కానీ, చర్మ వ్యాధులు గుర్తుపెట్టుకోండి. అక్టోబర్, నవంబర్ కాలంలో
విపరీతమైన చర్మ వ్యాధులు కలిగేదానికి ఎక్కువ అది పోయినామంటే ఆ చలికి నవలు వస్తాయి మనకు. చంద్రుని వల్ల ఏమరా అంటే చర్మ వ్యాధులంతా ఆయనే ఇచ్చేది. కాబట్టి అక్టోబర్ నవంబర్ నెలలో కొద్ది నీటి సంబంధం హిమకరుడు, హిమం ఎప్పుడైతే కరుగుతుందో నీరే అవుతుంది. నీటి సంబంధమైన రోగాలు అంతా కూడా ప్రజానికం అంతా కూడా ఆ అక్టోబర్ నవంబర్ నెల అంటే దసరాలు కార్తీక మాసాల రోజుల్లో ఆ 2 నెలల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధుల బారిన పడకుండా మనము తప్పించుకోవడానికి మార్గం ఉంటుందన్నమాట. ఇది మనకి ఈ సంవత్సరం యొక్క ఫలితం. తర్వాత పన్రాజ్ సార్ గారిది ధనిష్ట నక్షత్రం మకర రాశి. సార్ వారికి కూడా ఈ సంవత్సరం గురుబలం 8 సంవత్సరాల తర్వాత గురుబలం అత్యంత శుభప్రదంగా వచ్చిందనమాట ఈ సంవత్సరం. కాబట్టి సార్ ద్వారా సర్వతోముఖాభివృద్ధి. రాజు ఎట్లయితే ఉంటాడో ఇప్పుడు భూమి బాగుంది, సేద్యం చేసే కాడెద్దులు బాగున్నాయి, తర్వాత కాడి కట్టే బాగుంది. కానీ దున్నేవాడు కావద్దు బాగా, ఆ దున్నేవాడు కూడా భద్రంగా ఉన్నాడు. కాబట్టి రాజు వల్ల రాజ్యము రాజు వల్ల రాజ్యము. మనకు ప్రెసిడెంట్ అంటే మనం అందరం నిర్ణయించుకొని ఈయన్ను ఉన్నతాధికారిగా పెట్టుకున్నాం దేవాలయానికి. ఆయన ద్వారా దేవాలయం సర్వతోముఖాభివృద్ధి పోయేదానికి ఈ సంవత్సరం చాలా విశేషమైన కృషితో పోతుందన్నమాట. ఎందుకురా అంటే ఈ ధనిష్ట నక్షత్రం మకర రాశి వారికి గురు సంచారము బాగుంది. తర్వాత శని ప్రభావం అనేది పూర్ణంగా తొలగిపోయింది అన్నమాట. ఈ దినం 5:40 పోయి అంత కూడా శుభప్రదమయ్యేదానికి ఎక్కువ అవకాశమైంది. ఇంకెవరన్నా మీ నక్షత్రాలు ఎవరన్నా అడిగితే కనుక మీకు, ఎందుకంటే ఇప్పుడు చెప్పిన మీకు అవి మా భాషలో కొన్ని అర్థం కాని పరిస్థితులు కూడా ఉంటాయి. మీ పేరు కనుక చెప్తే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, జన్మ నక్షత్రం ఉంటే మీ జన్మ నక్షత్రం అడగడం. మాకు నక్షత్రం తెలియదు స్వామి అంటే కనుక 30 సంవత్సరాలు ఏ పేరుతో మనం పిలుస్తూ ఉంటామో ఆ పేరే రాశిరీత్యా జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరన్నా మీరు అడిగితే మీకు చెప్పడం కూడా జరుగుతుంది. కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశికి అధిపతి. కాబట్టి బుధుడు బాగలేదు, ఇంతసేపు చెప్పింది అదే. బుధుడు బాగలేనప్పుడు అంటే ఏమి? 8 రూపాయల ఆదాయం, 11 రూపాయలు ఖర్చు, 2 పూజ్యం, 4 అవమానం. ఈ బుధుడు బాగలేని దానికి మీకు మళ్ళీ కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. తులా వృషభ రాశులకు బాగలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సూర్యారాధన, సూర్యుని సేవిస్తే మంచి ఫలితం వస్తుంది. కన్యా మిథున రాశులకు బాగలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దుర్గాదేవిని ఉపాసన చేయాలి. సింహరాశి వారు, మకర రాశి వారు, కుంభరాశి వారు, ఈ రాశుల వారంతా కూడా శనైశ్వర ఆరాధన కానీ ఈశ్వరారాధన చేస్తే వారికి ఆ యొక్క దుష్ప్రభావాలు పోతాయి. గుర్తుపెట్టుకోండి, కేవలం ఇది మనకి ఎట్టెట్లా ఉంటుంది పంచాంగం చెప్పేదానికోసం ఇదంతా చెప్పడం. ఇది ఎందుకంటే ముందు మనకు వచ్చే అవరోధాలను తెలుసుకొని దానికి తగిన మార్గం చూసుకునేదానికి. ఇప్పుడు స్వామి 2 రూపాయల ఆదాయం, 11 రూపాయలు ఖర్చు చెప్పినారు. కర్కాటక రాశికి 9 రూపాయలు వ్యయంలో ఉన్నాము, ఇంకేం చేస్తామని ఇంట్లో కూర్చుంటే కాదు, కష్టపడాలా. భగవంతుని మీద భారం వేసి మనం ఈ చెప్పుకుంటే ఇప్పుడు కర్కాటక రాశి వారికి చెప్పినాం, చంద్రుడు బాలైతే ఏం చెప్పినాం? శ్రీమాత్రే నమః లలితాదేవినికి పూజ్యం చేస్తే ఆ 9 రూపాయల ఖర్చు ఏదైతే ఉందో అది మంచిగా, ఇప్పుడు ఏమైతే ఆ 9 రూపాయలు ఖర్చు పడుతుంది అనుకోకుండా మంచిగా ఇండ్లు కట్టుకొని 9 రూపాయలు ఖర్చు చేయడం మంచిదే కదా. అదే అనారోగ్యంతో 9 రూపాయలు పోతే బాధ, ఆ 9 రూపాయలు వేరే ఇతరత్ర వెళ్ళిపోతే బాధ. కాబట్టి మంచి కార్యక్రమాలకు ఆ యొక్క కావాలంటే కనుక దానికి కారణము భగవదారాధన. తర్వాత గుర్తుపెట్టుకోండి, పోయిన సంవత్సరం చెప్పినట్టుగా ఇప్పుడు కూడా చెప్తున్నా, మనకి ఏ గ్రహపీఠలు అయితే బాగలేవో గ్రహాలకు అధిపతి సూర్యనారాయణుడు. అంటే మనకు సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణ వీళ్ళంతా ఒకటే. కాబట్టి మనము దేవాలయానికి వచ్చి ప్రదక్షిణలు చేసి ఇష్ట దేవతలను పూజించుకొని దేవాలయంలో ఇంత అర్చనాదులు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్న ఈ వ్రతాదులు అన్నీ కూడా చేసుకుంటే కనుక మనకు సత్ఫలితం వచ్చి దేవాలయం వృద్ధికి ఎప్పుడైతే మనం తోడ్పడతామో తద్వారా వచ్చే పుణ్యం మళ్ళీ మనకు తిరిగి సంప్రాప్తించి మనకు కూడా మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. అదే ఇంకెవరిని అడిగే వాళ్ళు ఉంటే చెప్పండి అమ్మా. మేషరాశికి అధిపతి కుజుడు చాలా బాగుంది. మేషరాశి, వృశ్చిక రాశి, ధనురాశి, మీనరాశి, తర్వాత సింహరాశి, ఈ 5 రాశులకు చాలా బాగుంది. మకర రాశికి ఆదాయ వ్యయాల్లో వ్యయం ఉన్నప్పటికీ గ్రహరీత్యా చాలా ఉత్తమంగా ఉందన్నమాట. 6 రాశులు బాగున్నాయి, 6 రాశులు బాగలేవు. ఆ 6 రాశులు బాగలేని వారు ఏం చేసుకోవాలని చెప్పినాం, ఆ విధంగా చేసుకోండి. స్వామి మీరు చెప్పింది మాకు ఎవరికి చేసుకోవాలనే మీకు భావం నుండి తెలుసుకోలేకపోతే సమస్త గ్రహాలకు దోషకారకుడు పోగొట్టేవాడు విష్ణువు అనమాట. నిత్యము వైష్ణవారాలు స్వామివారి దగ్గరకు వచ్చి నిత్యం సేవిస్తే కూడా మన కర్మలన్నీ కూడా పోతాయని చెప్తున్నారనమాట. అంతేకాకుండా
ఈ యొక్క స్వామివారి యొక్క వైభవం ఎప్పుడైతే సత్యనారాయణ చూడండి, మనం ఏం కోరికలైతే నెరవేరుస్తాడో అటువంటి కోరికలను ఆయన తీరుస్తాడు. కాబట్టి ఆయనకు సత్యేశ్వరుడిని, సత్యనారాయణుడిని, సత్యదేవుడిని ఆయనకు పేరుతో పిలుస్తున్నాం అన్నమాట. కాబట్టి మనకన్ని కోరికలు నెరవేరుతాయి. అబద్ధము కాకుండా నిజమయ్యే చేసేవాడు ఎవరు అంటే ఈ యొక్క సత్యదేవుడే. కాబట్టి స్వామి యొక్క కార్యక్రమాలకంతా కూడా పాల్గొని, సర్వతోముఖాభివృద్ధికి అందరూ కూడా పాల్గొని మీరు వృద్ధి చెంది దేవాలయాన్ని కూడా వృద్ధి చెందాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాం. ఓం భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్జత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగుం సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు ఉగాది పచ్చడి సమర్పించిన వారు ఈ ఆలయ వైస్ ప్రెసిడెంట్ నార్పల్ రమణ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మ అందరు కూడా వచ్చిన వారు కూడా ఇది అనుకోండి. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఇప్పుడు సార్ చెప్పినాడు ఉగాది పచ్చడిని. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆ ఉగాది పచ్చడి ఒక చుక్క ఆ తీర్థంలో వేసి ఆ తీర్థం తీసుకున్నా కానీ శతాయుర్వజ్రదేహాయ, వజ్రం వజ్రేణ విద్యతే, వజ్రం వజ్రంతోనే ఖండించబడుతుంది తప్ప వేరే దాంతో కాదు. అటువంటి వజ్రదేహం లాంటి శరీరాన్ని 100 శతాయు అంటే కనుక ఏమి 100 ఏండ్లని కాదు, 100 సంవత్సరాలు పైబడితే కనుక శతాయు. వజ్రదేహాయ సర్వసంపత్కరాయ అన్ని సంపదలు మీకు చేకూరుగాక. అన్ని సంపదలు అంటే ఏమి దాకా చెప్పినా కదా, అష్టైశ్వర్యాలు, ఆ 8 సంపదలు మీకు చెందుగాక. సర్వారిష్ట వినాశాయ, ఇప్పుడు చెప్తున్నాం అరిష్టాలన్నీ కూడా మనకు గ్రహపీడలు ఇవన్నీ, ఆ అరిష్టాలన్నీ కూడా పోగొట్టుగాక. ఎప్పుడు? నింబకం దళభక్షణం. ఆ నింబం అంటే ఏమి? వేపపూత. ఆ వేపపూత కూడా ఏదైతే ఉందో ఆ దళం ఏదైతే తీసుకుంటామో భక్షణం తీసుకోవడం వల్ల మనకు అవన్నీ కూడా కలుగుగాక అని చెప్పి ఆ యొక్క ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత ఈ సంవత్సరం. అది ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం దక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం సృజం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధజేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఓం ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనశ్యామాశాస్తే ఉత్తరాం దేవేద్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన విశాశాస్తే తదస్యాదృధ్యాద్ తదస్మై దేవారాసంతాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనదే వయమగ్నేర్మానుషాః ఇష్టం చ వీతం చ ఉభయజనోద్యా వా పృథివీ హకుంహతస్పాతాం ఇహ గతిర్వామస్యేదం చ నమో దేవేభ్యః నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షదామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాజన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘ ఆయుః పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుమిథునైర్జాయతే శ్రియం వర్ధస్య మాజస్య మారోగ్యం శోభాయమానం మహీయతే ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియైర్ప్రతిష్ఠతి. మనోరథ సిద్ధిరస్సు సత్సంకల్పయోగ్యత
సిద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు మనస్సంకల్ప సిద్ధిరస్తు జగదంబ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఇవన్నీ కూడా మీకు పడినట్టే భావన. అట్లా మనోవాంఛాఫల సిద్ధిరస్తు ఆగతానాం సమస్త భక్తజనానాంచ నానా గోత్రాభివృద్ధిరస్తు. అంటే వచ్చిన భక్తాదులందరూ కూడా ఈ ఫలితం అనేది చెందుగాక. ఇక్కడికి రానివారు కూడా లోకా సమస్త సుఖినో భవంతు. అంటే వచ్చినవారు రానివారు తర్వాత స్వామి యొక్క అనుగ్రహం పొందిన ప్రతి ఒక్కరు కూడా యొక్క స్వామివారి ఆశీస్సులంతా కూడా కలిగి యొక్క రాష్ట్రము దేశము పట్టణము గ్రామం అంతా కూడా సుభిక్షంతో ఉండి సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఉన్నాం. ఓం స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.